ఇది నా మూడవ ఆడియో. ఈ ఆడియోలో నేను గ్రామర్‌లో ఫస్ట్ పర్సన్‌ని అంటే నేను నరేషన్‌లో వెళ్తూ ఉంటాను. కొంచెం నా సౌలభ్యం కోసం ఫస్ట్ పర్సన్ అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు థర్డ్ పర్సన్‌లో కూడా వాడతాను. 23 సెప్టెంబర్ రోజు అక్షర్ధామ్ చూసి వచ్చి హాయిగా పడుకున్న దగ్గర నా రెండవ ఆడియో ఎండ్ అయింది. 24థ్ నాడు కొంచెం లీజర్‌గానే నిద్ర లేచారు పిల్లలు. ఢిల్లీలో మాకిది రెండవ రోజు. ట్రాఫిక్‌కి అనుకూలంగా ఉండే ఏరియాలలో సైట్ సీయింగ్‌కి తీసుకెళ్తామని డ్రైవర్లు చెప్పారు. ఇక్కడ మా బస్ డ్రైవర్ల గురించి ఒక విషయం చెప్పాలి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. కానీ లవర్స్ కంటే ఎక్కువ. మేము జర్నీ చేస్తున్నప్పుడు ఒక బస్సులో ఇంకో బస్ డ్రైవర్‌కి ఇంకో బస్ కనపడకపోతే చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. అంత అనుబంధం వాళ్ళిద్దరిది. సో, మేము డైనింగ్ హాల్‌లో టిఫిన్ పూర్తి చేసి అందరం బస్సులో ఎక్కి కూర్చున్నాం. ఈరోజు మా ఫస్ట్ సైట్ బిర్లా మందిర్. మేమున్న లాడ్జ్ నుంచి బిర్లా మందిర్‌కి వెళ్ళే మార్గాన్ని మందిర్ మార్గ్ అని పిలుస్తారట. దారిలో అన్ని గుడులే ఉన్నాయి. ఆర్‌కే ఆశ్రమ్‌ధామ్ ద్వారా బిర్లా మందిర్‌కి చేరుకున్నాం. దీన్ని లోకల్ వాళ్ళు లక్ష్మీనారాయణ మందిర్ అని పిలుస్తారంట. ఈ గుడిని 1930లో బిర్లా ఫ్యామిలీ వాళ్ళు నిర్మించారు. దీన్ని మహాత్మా గాంధీ ప్రారంభించారు. బిర్లా మందిర్‌లో 3 ప్రధాన మందిరాలున్నాయి. గుడి అంతా తెల్ల పాలరాయితో నిర్మించబడి ఒక గోపురం మాత్రం బంగారంతో చేశారు. గుడి చుట్టూ పచ్చని తోటలు, ఫౌంటైన్లు ఉన్నాయి. కానీ మమ్మల్ని అందులోకి పంపలేదు. ఆ గుడిలో నాకు చాలా బాగా నచ్చింది శివుని మందిరం. అందులో ఉన్న తెల్ల పాలరాయి శివలింగం మరియు ఇత్తడితో చేసిన నంది విగ్రహాలు. గుడి దగ్గర కొందరు పిల్లలు షాపింగ్ కూడా చేశారు. యాంటిక్ పీస్‌లన్నీ చాలా నచ్చాయి. అక్కడి నుంచి మా ప్రయాణం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఎం సంగ్రహాలయకి మదర్ థెరిసా మార్గ్ ద్వారా సాగింది. మాకు రైట్ సైడ్‌లో అంత రద్దీగా ఉండే ఢిల్లీలో కూడా థిక్ ఫారెస్ట్‌ని మేము ఎక్స్‌పీరియన్స్ చేశాము. వెళ్ళేటప్పుడు బస్సులో నుండే రాష్ట్రపతి భవన్‌ను కూడా చూసాము. అలా మేము తీన్ మూర్తి మార్గ్‌లోకి ప్రవేశించగానే పీఎం సంగ్రహాలయ్ వచ్చేసింది. మమ్మల్ని గార్డెన్‌లో ఉంచి ప్రశాంత్ సార్, హరి సార్ టికెట్స్ తీసుకొని రావడానికి వెళ్ళారు. అక్కడ మాకొక అరగంట సమయం పట్టింది. పిల్లలు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగారు. పీఎం సంగ్రహాలయ గురించి నాకైతే అసలేమీ తెలియదు. అందువల్ల అక్కడ ఒక పెద్ద పోస్టర్ ఉంది. దాంట్లో చూసి తెలుసుకున్నవి నేను ఇక్కడ నరేట్ చేస్తాను. పీఎం మోడీ 2022 ఏప్రిల్ 14న పీఎం సంగ్రహాలయని ప్రారంభించారట. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా దీన్ని ప్రారంభించారట. దేశ నిర్మాణంలో భారత ప్రధానమంత్రులందరి సహకారాన్ని గౌరవించేందుకు దీన్ని నిర్మించారంట. ఈ మ్యూజియం మన భారతదేశ స్వాతంత్రం తర్వాతి కథను, దేశ ప్రధానమంత్రుల జీవితాలు మరియు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి చాలా చక్కగా తెలియజేస్తాయి. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ జీవితం నుంచి మోడీ వరకు వాళ్ళు ప్రపంచ నలుమూలల నుండి వాళ్ళకి వచ్చిన బహుమతులు వాటిని అక్కడ ఉంచారు. ఈ మ్యూజియం చరిత్ర మరియు కళల పరిపూర్ణ సమ్మేళనం. డిజిటల్ టెక్నాలజీ ప్రధానమంత్రుల మాటలు మరియు జీవితాలను సజీవంగా తీసుకువస్తాయి. మ్యూజియంలో అంటే మన చరిత్రను సంరక్షించి మన గతం నుంచి అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తు తరానికి జ్ఞానాన్ని అందించే ప్రదేశాలు. ఇక్కడ మాకు ఆడియో విజువల్స్, ఫిల్మ్ కంటెంట్, గ్రాఫిక్ ప్యానెల్స్, డిజిటల్ ప్యానెల్స్, వ్యక్తిగత వస్తువులు, ఆర్కైవ్లు, హ్యాండ్ రిటెన్ లెటర్స్, ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్లు చాలా నచ్చాయి. కానీ మన పిల్లలకి ఎందుకో వీటిని బోర్గా ఫీల్ అయ్యారు. పీఎంల గురించే కాకుండా 1998లో పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో మనం ఆ కేంద్రంలో లీనమై అనుభవించవచ్చు. అక్కడ స్కెచ్ అండ్ బ్రింగ్ మిషన్ టు లైఫ్ అనే ప్రదర్శన పిల్లలకి మంగళయాన్, చంద్రయాన్ వంటి మిషన్లు గీయడానికి వీలు ఉంది. ఇవే కాక వాక్ విత్ పీఎం, సెల్ఫీ విత్ పీఎం వంటి అగ్మెంటెడ్ రియాలిటీ ఎగ్జిబిట్స్ ఉన్నాయి. పిల్లలు వాళ్ళకి ఇష్టమైన పీఎంతో నడుస్తున్నట్లు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఇంతటి అద్భుతాలను నిర్మించిన గుర్గావ్కు చెందిన డిజైనర్ ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ కంపెనీ పేరు టాన్ బిన్ అని అక్కడే తెలుసుకున్నాను. వాళ్ళని పొగడలేకుండా ఉండలేకపోయాను. సంగ్రహాలయం నుంచి బయటకు వచ్చేసరికి 1:30 అయింది. సంగ్రహాలయంలోనే లంచ్ చేసాము. అక్కడి నుంచి నేరుగా రాజ్ఘాట్కి వెళ్ళాం. పీఎం సంగ్రహాలయంలో ఎక్కువగా నడవడం వల్ల కాళ్ళ నొప్పితో నేను బస్సులోనే ఉండిపోయాను. అదీ కాక నేను ఆల్రెడీ 2004లో రాజ్ఘాట్ చూడడం వల్ల ఇంకా నాకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించక నేను బస్సులోనే ఉండిపోయాను. బస్సులో ఒక 40 నిమిషాలు ఉన్నాను. రాజ్ఘాట్కి వెళ్ళిన వారందరూ తొందరగానే తిరిగి వచ్చారు. మీరు రాకపోయిందే మంచిగా అయింది సార్ అని అన్నారు కొందరు పిల్లలు. సంగ్రహాలయంలో పిల్లలు చేసిన రచ్చకు టీచర్లు
పిల్లలను కొంచెం గట్టిగానే వేసుకున్నారు. అలిగిన మొహాలతోనే రెడ్ ఫోర్ట్‌కి బయలుదేరాం. రెడ్ ఫోర్ట్ కోట దగ్గర పార్కింగ్‌లో బస్సులని పార్క్ చేశాం. అక్కడ పార్కింగ్ ప్లేస్ చూస్తే అసలు ఇది ఢిల్లీనా అనిపించింది. కానీ ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు పీఎం ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడి నుంచే చేస్తారు కదా, చూద్దామనిపించి పార్కింగ్ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత రెడ్ ఫోర్ట్‌కి చేరుకున్నాం. అందరము కలిసి రెడ్ ఫోర్ట్ ముందు ఒక ఫోటో దిగాం. ఇస్లామిక్, ముఘల్, పార్సీ, హిందూ సంస్కృతుల సమ్మేళనం ఈ నిర్మాణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోటను స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్, ఆగ్రాలలో ఇలాంటివి కొన్ని కోటలు వెలిసాయంట. అక్కడ ఒక గైడ్ మాతో చెప్పారు.